నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు గ్రామ రైతులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఈసారి ఆలయం వద్ద మహాబండారం కార్యక్రమం నిర్వహించారు గ్రామ రైతులు. 100 ఏళ్ల క్రితం నుంచి ఏటా సాగు పనులు మొదలుపెట్టే ముందు బండారు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మహాబండారాలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే దీర్ఘకాల రోగాలు నయమవుతాయని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ బండార కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ బండార కార్యక్రమము గత 105 సంవత్సరాల నుండి పరంపరంగా ఈ బండార కార్యక్రమాన్ని జరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు సమృద్ధిగా పండాలి, పశువులు సమృద్ధిగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలనే సంకల్పంతో మా ఊరు వాళ్ళందరూ ఒకటి అయి అన్నదమ్ముల మాదిరిగా కులము, మతము, భేదము లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు వారి వారి యొక్క వృత్తిని అవలంబిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుతారు. ముఖ్యంగా దీనినే బండార్ అంటారు. బండార్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి బియ్యము, పసుపు, పప్పులు, నవధాన్యాలు, కూరగాయలు ఇవన్నిటినీ స్వీకరించి ఒక దగ్గర సమూహంగా చేసి ఈ ప్రసాదాన్ని మొదటి శుక్రవారం రోజున ఈ ఉత్సవాన్ని ప్రారంభించి 8 రోజులు ప్రతి ఇంటింటికి తిరిగి ఈ ప్రసాదాన్ని స్వీకరించి, ఈ బియ్యాన్ని స్వీకరించి మరొక శుక్రవారం రోజున ఈ బండార కార్యక్రమాన్ని అంటే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఊరు పెద్దల సమక్షంలో.